హలో అందరికి. ఈ మధ్యలో అయితే వర్షాలు రెగ్యులర్ గా పడుతున్నాయి. అసలు వర్షం పడిన ప్రతిసారి ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది. అండ్ మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అండ్ చాలా మంది చాయ్ ఒక్కటితో సరిపెట్టుకుంటారు. నేనైతే అట్లా కాదు. చాయ్ అయితే పక్కన పెట్టేసి మిగతా స్టఫ్ అయితే వెతుకుతా. బికాజ్ వర్షం పడినప్పుడు క్రిస్పీగా వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి నేను పకోడా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ మీకు ఆనియన్ చూస్తుంటేనే అర్థమైపోతుంది నేను పకోడా ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పేసి. చాలా క్రిస్పీగా ఉంటుంది. అండ్ చాయ్ పకోడా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. అసలు చెప్పక్కర్లే అంత టేస్ట్ ఉంటుంది వాడిది కాంబినేషన్. చాలా వరకు అందరికి తెలిసి ఉంటుంది. అండ్ నేను వచ్చేసి సింపుల్ టెక్నిక్ అనమాట. చాలా టైం ఏం పట్టదు దీనికి. కొంచెం సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫుల్ వీడియో నేను లింక్ ఇస్తాను, కంపల్సరీగా చెక్అవుట్ చేయండి. ఇదైతే ఫైనల్ గా పకోడా లుక్ అనమాట. నాకైతే అయ్యంగార్ బేకరీలో ఇష్టం. మీకు ఎందులో ఇష్టం కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. సో ఇది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.